అభివృద్ధికి వెన్నెముక అని కేంద్రం భావిస్తోంది. యువత అభ్యున్నతి కోసం వివిధ పథకాలను అమలు చేస్తోంది. వారి కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ ను తెర మీదకు తెచ్చింది. యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కేంద్రం పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ను తీసుకువచ్చింది. పెద్ద పెద్ద చదువులు చదివినా ఉద్యోగాలు రావట్లేదన్న యువతను ఆదుకోవడానికి కేంద్రం ముందుకొచ్చింది. ఉద్యోగాలున్నా నైపుణ్యాలున్నా అభ్యర్థులు దొరకడం లేదని వాపోతున్న కంపెనీలకు కేంద్రం భరోసా ఇస్తోంది. ఇరు పక్షాలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న కేంద్రం ఒక పైలట్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది. అందుకోసం 800 కోట్లు ఖర్చు పెట్టాలని అంచనా వేసింది. 5 ఏళ్లలో 21 నుంచి 24 ఏళ్లు వయసు గల 1 కోటి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. ఒక్కొక్క యువతకు ఏడాదికి 60,000 స్టైఫండ్ అందించాలన్నదే పీఎం ఇంటర్న్షిప్ లక్ష్యం. అంతేకాకుండా టాప్ 500 కంపెనీల్లో యువతకు శిక్షణ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది. 2024-25లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ద్వారా 1.5 కోటి మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. శిక్షణ పూర్తి చేసుకున్న నిరుద్యోగులకు టాప్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చకచక ఏర్పాట్లు చేస్తుంది. అగ్రశ్రేణి కంపెనీల్లో యువతకు శిక్షణ ఇస్తారు. డిసెంబర్ 2 నుంచి ఆరంభమయ్యే ఈ ఇంటర్న్షిప్ పథకానికి అభ్యర్థులు అక్టోబర్ 12 నుంచి ఆన్లైన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. యువతకు శిక్షణ ఇచ్చే అంశాలను భాగస్వామ్య కంపెనీలు ఆన్లైన్ పోర్టల్లో ప్రత్యేక డాష్బోర్డులు ఏర్పాటు చేశాయి. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. లొకేషన్, శిక్షణ ఇచ్చే రంగం, అర్హతలు, అందించే సౌకర్యాలు తదితర వివరాలను కంపెనీల్లో ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ ప్రాధాన్య రంగాలను ఎంచుకొని పోర్టల్లోనే రిజిస్టర్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత తమ దరఖాస్తుల స్టేటస్ ను కూడా చెక్ చేసుకోవడానికి వీలు కల్పిస్తోంది. పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ లో స్వచ్ఛందంగా భాగస్వామ్యులయ్యే కంపెనీలు యువతకు ఏడాది పాటు ఇంటర్న్షిప్ అందిస్తాయి. ఇందులో కనీసం సగం కాలం తరగతి గదిలో కాకుండా వాస్తవ ఉద్యోగ వాతావరణంలో అభ్యర్థులు గడపాల్సి ఉంటుంది. ఈ పథకంలో ఏదైనా కంపెనీ, బ్యాంక్, ఆర్థిక సంస్థలు సంబంధిత మంత్రిత్వ శాఖ ఆమోదంతో చేరొచ్చు. ఇంటర్న్షిప్ వ్యవధిలో ఒక్కో అభ్యర్థికి నెలకు 5,000 రూపాయల చొప్పున సాయం అందిస్తారు. ఇందులో 4,500 కేంద్రం ఇవ్వగా మరో 500 రూపాయలు ఆయా కంపెనీలు చెల్లిస్తాయి. ఈ పథకం కింద ఇంటర్న్ల శిక్షణకు సంబంధించిన ఖర్చులు కంపెనీలే భరిస్తాయి. ఇంటర్న్షిప్ లో చేరిన వారికి వ్యక్తిగత బీమా సౌకర్యం ఉంటుంది. పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్ష బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా యువతను ఆదుకుంటారు. దీనికి కావలసిన ప్రీమియం సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుంది. 10th తో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్, BA, BSc, BCA, BBA, B.Pharmacy చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారి కుటుంబాల పిల్లలతో పాటు IIT, IIM వంటి ఉన్నత విద్యా సంస్థల్లో గ్రాడ్యుయేషన్ చేసిన వారు, CA, CMA అర్హతలు కలిగిన వారు ఈ ఇంటర్న్షిప్ కు అనర్హులుగా కేంద్రం స్పష్టం చేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.